మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారులో ఆకస్మికంగా చెలరేగిన మంటల కారణంగా కారు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. సామీర్పేట నుంచి కీసర వైపు వెళ్తున్న సమయంలో ఓఆర్ఆర్ పక్కన లియోనియో రెస్టారెంట్ సమీపంలో కారు డ్రైవర్ వాహనాన్ని రింగ్ రోడ్డు పక్కన ఆపి ఏసీ వేసుకుని కారులో నిద్రిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలోనే మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్కు బయటకు వచ్చే అవకాశం దొరకలేదు. కారు పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే సామీర్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లోజ్ టీం సహాయంతో అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అలాగే మృతుడి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. షాక్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా పాత కార్లు లేదా వైరింగ్ సమస్యలు ఉన్న కార్లలో ఏసీ ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచడం వల్ల ఓవర్ హీటింగ్ జరిగి షాక్ సర్క్యూట్కు దారితీయొచ్చు. ఏసీ ఆన్లో ఉండగా విద్యుత్ వైర్లపై అధిక ఒత్తిడి పడుతుంది. ఏసీని సుదీర్ఘంగా ఉపయోగించడం వల్ల బ్యాటరీ లేదా ఫ్యూయల్ లైన్లో కూడా కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తి మంటలు చెలరేగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్రమాదం కూడా అలానే జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఒక్కడే ఉన్నాడు.